రమా, కొత్త కోచ్ వచ్చారంట. అవును. మరి శౌర్య సార్ పరిస్థితి ఏంటో తెలుసా? నాకు అవసరం లేని విషయాల గురించి మాట్లాడడం మానేశాను. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదంట. ఆయన్ని క్వార్టర్స్ నుంచి కూడా ఖాళీ చేయించారంట. ఎక్కడ ఏ కాలేజ్లో కూడా జాయిన్ చేసుకోవట్లేదంట. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. ఆయన అలాంటి వారు కాదు రమ్మా. ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నారు. మర్చిపోవాలనుకున్న విషయాల గురించి మాట్లాడకపోవడమే మంచిది కదా ఆద్య. ఎలా మర్చిపోతావు రామా? ఆయన్ని ఎంతగా ప్రేమించావు? నాతో మాట్లాడడం లేదు, నన్ను ప్రేమించట్లేదని నా దగ్గరే ఎన్నిసార్లు బాధపడ్డావు? అలాంటి శౌర్య సారు ఎన్ని ఇబ్బందులు పడుతుంటే అలా మాట్లాడతావేంటి? ఆద్య, మన మధ్య అతని గురించి మాట్లాడొద్దు. నీకు అర్థం కావట్లేదు రామా. ఏదో ఒక రోజు ఆయన ఏ తప్పు చేయలేదని అర్థమయ్యాక అప్పుడు నువ్వే బాధపడతావు. క్షమాపణ అడగడానికి కూడా ఆ రోజు నీకు అవకాశం కూడా ఉండదు. ఏ తప్పు చేయలేదు అనుకోవడానికి ఆ మాట నేను అనలేదు. ఆయనే తన నోటితో స్వయంగా ఒప్పుకున్నాడు. ఇంకా ఆయన తప్పులేదని ఎలా అంటావు? ఎవరో కావాలని ఆయన్ని బ్లేమ్ చేసి ఇరికించొచ్చు కదా. ఆద్య, ఎందుకు అతన్ని ఇంతగా వెనకేసుకుని వస్తున్నావు? ఆయన గురించి నీకు కూడా తెలుసు కదా. తప్పు చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే అది తప్పని బాగా అర్థమవుతుంది. నువ్వు తప్పు చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. హెచ్చరిస్తున్నాను అంతే. నేను చేసేది తప్పు కాదు. ఆ గతం మర్చిపోయి నాన్న చూపించిన భవిష్యత్తు వైపు నడవాలని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి కలలో కూడా అతని గురించి ఆలోచించను. నువ్వు కూడా నా దగ్గర అతని టాపిక్ తీసుకురావద్దు. ఏంట్రా ఆగిపోయావు? లోపలికి రా. రా. ఏం శౌర్య, బాగున్నావా? ఎలా బాగుంటాడు? వాడు చేసిన పని వీడిని ఎత్తినేసుకున్నందుకు అటు ఉద్యోగం పోయింది, వాడిని రూములో కూడా ఉండనివ్వకుండా బయటికి పంపించారు. అవునండి, అవన్నీ నాకు తెలియదన్నట్టు చెప్తారేంటి? ప్రతిరోజు వాడెక్కడున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో నేను ఆలోచిస్తూనే ఉన్నాను కదా. అందుకే ఇంటికి తీసుకొచ్చాను ప్రమీళ. మనం ఉండగా వాడు బయటుండి బాధపడాల్సిన పనే ఉంది. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ముందు వాడికి అన్నం పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏంటో. మనిషి చూడు ఎలా అయిపోయాడు. అవునండి, చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది. శౌర్య, పదమ్మా, భోంచేద్దు గాని. ఏంట్రా మీ అమ్మ పిలుస్తుంటే అలా చూస్తూ నిలబడతావేంటి? పద, భోంచేద్దువు గాని. ఇటివ్వు. పద.
తిన్నాన్నా. శౌర్య, నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వస్తాను. ఉం? ఏంటి ప్రమీల, ఏంటండి వాడినింటికి తీసుకొచ్చారు? బయట ఎవరు వాడిని పట్టించుకోవడం లేదు. మనం కూడా పట్టించుకోకపోతే ఎలాగా? అంతగా పట్టించుకోవాలనుకుంటే జేబులో డబ్బులు పెట్టి పంపించాలి గాని ఇంటికి తీసుకొస్తారా? తప్పేముంది ప్రమీల? వాడు మన ఇంట్లో ఉంటే ఆ రఘురామయ్య గారు రామలక్ష్మిని నాకిచ్చి ఎలా పెళ్లి చేస్తారు నాన్న? ఒకవేళ చూసినా ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకుని ఆ అమ్మాయి వీడితో కాపురం ఎలా చేస్తుంది? ఇలా ముందు వెనక ఆలోచించకుండా ఎలా తీసుకొచ్చారండి? వీడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలంటే వాడింట్లో ఉండకూడదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వాడు అన్నం తిన్న తర్వాత పంపించేయండి. ఈసారి కనిపించినా మాట్లాడండి, కానీ ఇలా ఇంటికి తీసుకురాకండి. వీడు చెప్పింది నిజమే. వీడు బాగుండాలంటే వాడు ఉండకూడదు. ఏదో ఒక కారణం చెప్పి అన్నం తిన్న తర్వాత వాడిని పంపించేయండి. అసలు మీరు మనుషులేనా? వాడేదో తప్పు చేసినట్టు వాడిని బయటికి పంపించమంటారా? వాడు చెప్పడం, నువ్వు దాన్ని సమర్థించడం. ముందు బయటికి పంపించాల్సింది వీణ్ణి. వాడికి ఈ బాధ, ఈ అవమానాలు ఎవరి వల్ల? వీడి వల్ల కాదు. మనకిచ్చిన మాట కోసం చెయ్యిని తప్పుని మీదేసుకుని వాడు బాధలు పడుతుంటే వీడు సంతోషంగా ఉన్నాడు. లేదంటే ఆ రఘురామ్ గారి చేతిలో ఎప్పుడో చచ్చుండేవాడు. అలా ఎలా వాడిని బయటికి పంపిస్తాననుకున్నారు? మన కోసం వాడు చెయ్యని తప్పుని మోస్తున్నాడు. అలాంటిది వాడు బాధపడుతుంటే చూస్తూ వదిలేయాలా? ఎవరే 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 ఈ రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని కాదనుకుని ఇంత త్యాగం చేసేది? వీడు అదే వాడి స్థానంలో ఉంటే చేసేవాడా? వాడు నా కొడుకు, నా రక్తం. నేను బతికున్నంత వరకు వాడు బయట ఎక్కడా ఉండడు. వాడు బాధపడాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటాడు. మీకంతగా వీడి పెళ్లికి వాడు అడ్డనుకుంటే ముందు వీడిని బయటికి పంపించు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడే. తినే తిండి కూడా సరిగ్గా తినకుండా వెళ్ళిపోయాడే. చూడండి, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఆద్య కన్నా అందంగానే ఉన్నాను. ఆద్య ఏంటి నా రూమ్లో ఉంది? నా కోసమే వచ్చుంటుంది.
ఆద్య నా గదిలోకి వచ్చావంటే నా కోసమే కదూ. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు దగ్గరగా ఉంటే చూడు నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. అదే ఆ పిట్ట మొహం దగ్గరకు వస్తే అలా దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. ఏంటి? నువ్వా? నేనే. ఈ అవతారం ఏంటి? హో, ఆద్య వేసుకుంటే అద్భుతం, నేను వేసుకుంటే అవతారమా? తనకి నీకు పోలికేంటి? నాతో పెళ్ళైనా ఆద్య ఆద్య అంటూ తన చుట్టూ తిరుగుతున్నావు కదా. ఆద్యలా తయారైతేనైనా నా వైపు చూస్తావేమో అని ఆశగా తయారైతే నన్ను నన్ను పిట్టు మొహం అంటావా? అన్నానా? హా, అనే ఉంటానులే. అంటే ఏమన్నావో కూడా తెలియట్లేదా? ఆద్య దగ్గరగా ఉంటే అలాగే ఉంటది మరి. ఏంటుండేది? ఆద్యలా కనిపిస్తేనే అంత పరవశించిపోతున్నావు. ఏం మందు పెట్టిందో ఏమో. మందులు పెట్టాల్సిన అవసరం తనకి లేదు. తనది పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమ చచ్చే వరకు గుర్తుంటుంది. నా మెడలో తాళి కట్టి ఆద్యని మనసులో పెట్టుకుంటావా? నా పక్కనున్నది నువ్వు అని తెలుసుంటే ఈరోజు నువ్వు ఈ ప్రశ్న అడుగుండేదానివే కాదు. నాకన్నా ఆద్య ఎందులో ఎక్కువ? ఎందులో తక్కువ? అమెరికా నుంచి వచ్చిందనే కానీ ఆస్తి అంతస్తు అన్నిట్లోనూ తనకన్నా నేనే ఎక్కువ. ఆస్తులు అంతస్తులు మనుషులు చూస్తారు, ప్రేమ చూడదు. అందుకే నువ్వక్కడున్నావు, ఆద్య ఇక్కడుంది. అది నీకు అర్థం కాదులే. ఆద్యలా కనిపిస్తేనే అలా రెచ్చిపోయావంటే నిజంగానే ఆద్య అయ్యుండే. అది మా పర్సనల్, నీకు చెప్పేది కాదు. పర్సనల్ పర్సనల్ పర్సనల్. నువ్విక్కడున్నావా? అవును. ఏ ఎక్కడున్నాను అనుకున్నావు? గదిలో ఉన్నావు అనుకున్నాను. అనుకోవడం కాదులే, అనుకునేలా చేసింది. ఎవరు చేశారు? ఏం చేశారు? అది ఏం లేదులే. నువ్వు అలిగితే చిన్నపిల్లాళ్ళలా ఉంటావు శ్రీను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? గది లోపలికి వెళ్ళేసరికి చారు నీలాగా డ్రెస్ చేసుకుంది. నువ్వే అనుకుని కౌకులించుకున్నాను. అలా ఎలా చేస్తావు శ్రీను? నీకు పెళ్ళయింది. నా గురించి ఆలోచించడం కూడా తప్పనే చెప్పాను కదా. చెప్పావు, కానీ నా మనసు నా మాట వినాలి కదా. మనసు మాట వింటే ఇలాగే ఉంటుంది. అయినా నీ భార్యనే కదా నువ్వు కౌగిలించుకున్నావు. దానికి అంత ఫీల్ అవ్వడం ఎందుకో. ఆ మాట మాత్రం అనకాద్యా. చారు నా భార్య కాదు, ఎప్పటికీ కాలేదు. నువ్వు కూడా తన్ని నా భార్య అంటుంటే చాలా బాధగా ఉంటుంది. సరే, కౌగిలించుకున్నావు. ఇంకా దాని గురించి ఆలోచించి అలా చిరాకు పడ్డం ఎందుకు? కౌగిలించుకోవడం వరకే ఆగలేదు. నువ్వే కదా అని ముద్దు కూడా పెట్టాను. అవునా? మ్మ్. చారుని చూసే కదా ఉంటావు. చూస్తే అలా ఎందుకు చేస్తాను చెప్పు? చూడలేదా? ఎలా చూస్తాను? మరి నేను ఇలా గది లోపలికి వెళ్ళేసరికి చారు అటు తిరిగి నిలబడింది. నా ఆద్య ఎంత అందంగా ఉంది అనిపించి టపిమని ఇలా హక్ చేసుకుని ఇలా ముద్దు పెట్టాను. శ్రీను, ఏంటి శ్రీను ఇది? ఎవరైనా చూస్తే ఎంత గొడవ అవుతుంది? నేనేం చేశాను? ఏం జరిగిందో చేసి చూపించాను, అంతే కదా. మరీ అంత అమాయకంగా మొహం పెట్టుకో. నేనేదో ఆలోచిస్తుంటే నువ్వేంటి ఇలా? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏముంది, ఆ ఇద్దరిలో నన్ను మంటల్లోకి ఎవరు తోసారా అని ఆలోచిస్తున్నాను. వద్దాద్య, జరిగింది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. వద్దని ఊరుకుంటే ఎలా శ్రీను? ఎవరు చేశారో ఎందుకు చేశారో అనేది తెలుసుకోవాలి కదా. ఏదో జరిగిపోయిందిలే అని వదిలేయడానికి అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. ప్రాణం తీయాలన్న ప్రయత్నం. వదిలిపెట్టాలని నేను అనడం లేదు ఆద్య. ఎవరు చేశారో తెలియకుండా ఎవరిని అనుమానిస్తాను చెప్పు? ఎవరిని అడుగుతాను చెప్పు?
ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే చారునే ఐడియా ఇచ్చింది. తన ఐడియా ఇచ్చిందా? నాలా డ్రెస్ చేసుకుందానేగా నేను అనుకుని పొరపాటు పడ్డావు. అవును. అలాగే పొరపాటు పడేలా చేస్తే నన్ను చంపాలని చూసింది ఎవరో తెలిసిపోతుంది. అర్థం కాలేదు ఆద్య. అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చేస్తావా? నీ ప్రాణం తీయాలనుకోవడం అంటే నా ప్రాణం తీయాలనుకోవడమే. అలాంటప్పుడు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? అసలు నీ ఐడియా ఏంటో చెప్పు. ఇప్పుడు పిన్ని శివరాం బాబాయ్కి క్యారేజ్ తీసుకొని పొలానికి వెళుతుంది. ఇప్పుడు చారు ఏ డ్రెస్ అయితే వేసుకుందో అదే డ్రెస్ నేను వేసుకుంటాను. నువ్వు నేను పొలానికి వెళ్దాం. నన్ను చారు అనుకొని పిన్ని విషయం మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు మన డౌట్ క్లియర్ అయిపోతుంది. ఏమంటావు శ్రీను? సూపర్ ఆద్య, నువ్వు సూపర్ ఆద్య. వెళ్దాం పద. పిన్ని ఏంటి పిన్ని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అవును, మీ బాబాయ్కి క్యారేజ్ తీసుకుని పొలానికి వెళ్తున్నాను. ఇలా అలవాటు చేస్తారు. రేపు నన్ను క్యారేజ్ ఇచ్చి రమ్మంటారు. అబ్బో, మన కోసం కష్టపడే భర్తకి ఈ మాత్రం చిన్న కష్టం పడకపోతే ఎలా చెప్పు? నీతో మాట్లాడితే నువ్వు నన్ను నీలా మార్చేస్తావు. హ్మ్, ఎవరి కోసం కష్టపడాలన్నా ఆలోచించాలేమో కానీ కన్నవాళ్ల కోసం, కట్టుకున్న భర్త కోసం కష్టపడ్డానికి ఆలోచించకూడదు. నిన్ను కదిలించాను చూడు, నన్ను నేను అనుకోవాలి. సర్లే, భర్త విలువ ముందు ముందు నీకే అర్థమవుతుందిలే గాని. ఏంటి ఆద్యలా తయారయ్యా? ఏంటి ఏంటి ప్రతిదానికి ఆది ఆది అంటూ? ఏ ఆది మాత్రమే టీషర్టు జీన్స్ వేసుకోవాలా? మేము వేసుకోవడానికి పనికిరామా? అయ్యయ్యో, అరవకే. ప్రతిదానికి ప్రభల మీద మైక్ సెట్ లాగా అలా అరుస్తావేంటి? లేకపోతే ఏంటి ఆదిలా ఉన్నానంటావా? ఎప్పుడూ లేంది అలా డ్రెస్ వేసుకుంటే అలానే అనిపించింది. అలా కనిపించాలనే వేసుకున్నాను. అలా ఉన్నావు అంటే అరిచావు, అలా ఉండాలనే తయారయ్యాను అంటావు. అయ్యయ్యో, ఏంటి ఇది? అవును, అన్నిటికీ బావా ఆద్య ఆద్య అంటూ ఉంటాడు కదా, అందుకే అలా తయారై దగ్గర అవుదామని అనుకుంటే ఆద్య అనుకొని నన్ను కౌగిలించుకున్నాడట. నా మొహం చూడగానే చిరాగ్గా వెళ్ళిపోయాడు. మరి నీలా కనిపించే దగ్గర కావాలని చూడాలి కానీ ఇలా వాళ్ళల్లా వీళ్ళలా తయారై దగ్గర కావాలని చూస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడేంటి అలా తయారు కావడం తప్ప? అమ్మా మైక్ సెట్టు, నీ మొగుడు సంగతి నువ్వు చూసుకో, నా మొగుడు సంగతి నేను చూసుకుంటాను. హా? ఇంట్లో అయితే బావగారున్నారని కాస్త ఆగుతారు. పొలంలో ఉన్నాడు, టయానికి క్యారేజ్ తీసుకెళ్ళకపోతే పొలం అంతా పరిగెత్తిస్తారు. అక్క, నేను పొలం దాకా వెళ్ళొస్తా, ఆయనకి క్యారేజ్ ఇచ్చొస్తా. అవకాశం ఎలా దొరుకుతుందా అని ఆలోచిస్తుంటే పిన్ని ఆ అవకాశం వెంటనే ఇచ్చేసింది. పద శ్రీను. పద. ఒక బీర్ ఇవ్వండి. ఉన్న స్టూడెంట్స్ ఉండరు, కొత్త స్టూడెంట్స్ రారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ నీ మొహం చూడను, నా నీడని కూడా తాకనివ్వను.